హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం మైసూర్ బజ్జీ. కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, మజ్జిగ 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, వంట సోడా 1/2 టీ స్పూన్. ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులో 1 కప్పు మైదాని తీసుకోవాలి. అందులో కొద్దిగా జీలకర్ర, కొంచెం వంట సోడా, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మజ్జిగని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని వేసుకుని కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా కొద్దిగా టైట్గానే కలుపుకోవాలి. ఎందుకంటే పిండిని మనం నానబెడతాం కాబట్టి అప్పుడు అది కాస్త లూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ మాదిరిగా టైట్గా కలుపుకుంటే సరిపోతుంది. మనం పిండిని ఎంత బాగా కలిపితే మనకి బజ్జీలు అంత గుండ్రంగా వస్తాయి. పిండిని ఆపకుండా ఇలా ఒక పావు గంట సేపు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక 8 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పిండి ఎంత బాగా నానిందో. మనం ముందుగా టైట్గా కలుపుకోవడం వల్ల ఇప్పుడు మెత్తబడిన మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఒకసారి ఇలా చేతితో పిండిని పూర్తిగా కలుపుకోవాలి. ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని బజ్జీల్లా వేసుకోవాలి. మీరు పిండిని బాగా కలిపితే మీరు ఎలా వేసినా కూడా బజ్జీలు అన్నవి చాలా గుండ్రంగా వస్తాయి. చూసారు కదా ఎంత గుండ్రంగా వస్తున్నాయో. బజ్జీలు ఇంత గుండ్రంగా రావాలి అంటే అది పూర్తిగా మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. ఈ బజ్జీల పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ ఉండలు ఉండిపోతే అవి పేలడానికి అవకాశం ఉంటుంది. ఈ బజ్జీల పిండి 8 గంటల సేపు నానడం వల్ల బజ్జీలు చాలా రౌండ్గా సాఫ్ట్గా వస్తాయి. లోపల కూడా మనకి చాలా బాగా ఉడుకుతుంది. బజ్జీలని ఇలా తిప్పుతూ వేపుకోవాలి. అవి చాలా గుండ్రంగా ఉండడం వలన ఒకవైపే వేగుతాయి. మనం గరిటె వాడి అలా తిప్పుతూ పూర్తిగా 2 వైపులు వేగేలా వేపుకోవాలి. వీటిని ఇలా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని స్టైనర్లోకి తీసుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా ఉండే మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బజ్జీ రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.